ఈ చివరి రోజుల్లో సాతాను అనేకులను పడగొట్టే ప్రయత్నం చేస్తాడని బైబిల్ సెలవిస్తుంది. ఎవని మింగుదునా అని గర్జించు సింహం వలె వాడు తిరుగుతున్నాడని బైబిల్ సెలవిస్తుంది. ఈ సమయంలో ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఎవరైనా ఏదో ఒక రూపంలో పడిపోతూనే ఉంటారు. అలా పడిపోతున్న వారందరినీ జాలిపడి లేపాలే గాని తిరిగి వారిని పడగొట్టేటట్లు మనం అధిక నీతిమంతులై మాట్లాడనే కూడదు. ఎందుకంటే ఒకడు ఒక విధముగా పడుతున్నాడని నువ్వు వాడిని నిందిస్తే నువ్వు ఇంకో విధముగా పడే అవకాశం కూడా ఉంటుంది. వాడు చేసిన తప్పు నువ్వు చేయకపోవచ్చు, కానీ దేవుడు చూడగలిగే తప్పులెన్నో మన జీవితాల్లో ఉన్నాయి. భక్తుడైన దావీదు అంటాడు, నా దోషములు నా తల వెంట్రుకలను మించి ఉన్నవి అంటాడు. కానీ బెత్షెబా భర్త విషయంలో దావీదు చేసిన మిస్టేక్ మళ్ళీ ఎప్పుడు చేయలేదంట దావీదు. మరి తల వెంట్రుకలను మించిన దోషములు ఏమిటి? అవును, మన ఆత్మీయ జీవితంలో ఎన్నో దోషాలు జరిగిపోతుంటాయి. ఆత్మదేవునికి నచ్చనివెన్నో మనం మాట్లాడతాం, లేఖనం చెప్పనివెన్నో నమ్మేస్తూ ఉంటాం, ప్రార్థనలో దైవ చిత్తానికి విరుద్ధంగా మాట్లాడేస్తూ ఉంటాం, ఆయన బాధపడేటట్లు కొన్నిసార్లు సనుగుతూ ఉంటాం. ఇలాంటి దోషములు వందలు మన జీవితాల్లో జరిగిపోతూ ఉంటాయి. అలాంటి దోషములు కూడా మన జీవితాల్లో నుండి ఎప్పటికప్పుడు తొలగించుకోవడానికి మన ఆయుష్ను దేవుడు పెంచుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖం కలిగించే స్వభావాలు మనలో ఎన్నో ఉంటాయి. వాటన్నిటి నుండి మనల్ని శుభ్రపరచడానికి ఆత్మదేవుడు మనల్ని నడిపిస్తాడు, సరి అయిన ఆలోచన బోధిస్తాడు మనకి. ప్రైజ్ ది లార్డ్.